హలో అండి. హన్షి ఛానల్‌కి స్వాగతం. మునక్కాడ ఎగ్ పులుసు తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిలు. ఆయిల్‌లో చిటికెడు పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు. ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్‌ను ఇలాగా కొంచెం లైట్‌గా ఏపుకున్నామండి. ఇలా ఏపుకున్న ఎగ్స్‌ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. అదే ఆయిల్‌లో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని బాగా యాగనివ్వాలి. అవన్నీ ఏగిపోయాక ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్ బాగా ఏగాక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక 1 స్పూన్ ఉప్పు. ఉప్పు కారం అనేది ఎప్పుడూ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ టమాటా బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటా బాగా మెత్తగా మగ్గనివ్వాలి. లేదంటే మీరు మిక్సీ జార్కైనా పట్టేసుకోవచ్చండి. మిక్సీ జారుకు పట్టుకున్నా కానీ సరిపోతుంది. నేనైతే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీ జారుకు పట్టుకోవచ్చు. దీంట్లోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా టమాటా బాగా మగ్గిపోయి ఆయిల్ బయటకు తేలాలండి. బయటకు తేలాలి. తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలు వేసి బాగా తిప్పుకుందాం. ముక్కలకు పట్టేటట్టు బాగా తిప్పుకున్నాక దీంట్లో ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా టమాటా మునక్కాయ కొంచెం ఆయిల్లో బాగా మగ్గాక దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం 1 టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే సరిపోతాయి. తర్వాత దీంట్లోనే ముందుగా ఉడకబెట్టి ఆయిల్లో వేపుకున్న ఎగ్స్ వేసేసుకున్నాం. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ వాడాను. మీరు కావాలంటే ఎక్కువైనా వాడుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి. ఎగ్ అనేది ఇలాగా ఉడికితే చాలా బాగుంటుందండి. దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలాగా బాగా ఉడకాలి. మునక్కాయ ఉడకటానికి కొంచెం టైం పట్టిద్ది. ఇంకొక 2 మినిట్స్ ఉంచితే రెడీ అయిపోతుందండి కర్రీ. ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతా 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది మునక్కాయ ఎగ్ పులుసు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు మూత తీసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నామండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా తయారైపోయే కోడిగుడ్డు మునక్కాడ పులుసు అండి. ఎగ్ పులుసు, ఎగ్గు మునక్కాడ పులుసు తయారీ విధానం చూసేశారు కదా ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ ఉంచేసేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకుంటే అయిపోతుందండి. చాలా ఈజీగా తయారైపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఈ మునక్కాయ కూడా చెట్టు మునక్కాయ.
మా తెలిసిన వాళ్ళ చెట్టుదండి ఇది. చాలా ఈజీగా ఉడికిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా మునక్కాడ ఎగ్ పులుసు తయారీ విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.